హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటారనమాట. ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా నిన్న గోంగూర అయితే తెంపాను కదా. సో ఈరోజు ఆ గోంగూరతో అయితే ఇంకా కర్రీ అయితే చేయబోతున్నాను. ఎలా చేయబోతున్నాను అనేది మీకైతే చూపిస్తాను. సింపుల్గా అయితే మీ అందరికీ తెలిసిందే. సో మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇంకెక్కడైతే ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయినాకైతే ఇంకో వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయినాకైతే ఇంకా ఇంట్లో పని అంతా చేసుకొని ఇంక ఇలా కూర్చొని వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇంకా మన ఛానల్ చాలా దగ్గరలో ఉందండి. ఇంకా చూసేవాళ్ళు అయితే కొంచెం ఫుల్గా చూడండి ప్లీజ్, మనకి రీచ్ అవుతుంది అనమాట. సో ఇంకెక్కడైతే ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంట అయితే పూర్తి చేసుకుంటాను. అదే వంట స్టార్ట్ చేస్తాను. వంట ఏం చేస్తున్నది డెఫినెట్గా చూపిస్తాను. సో ఇంకెక్కడేమో ఇంకా పప్పు ఆల్రెడీ ఇంకా పొద్దున్నే ఇంకా బట్టలు ఎత్తేసినాకైతే శుభ్రంగా కడిగి 2 సార్లు ఇంకా వాటర్ పోసి నానబెట్టుకున్నాను. సో ఈరోజు ఇంకా కుక్కర్లో కాకుండా మామూలుగా ఇలాంటి దాంట్లో అయితే ఇంకా ఉడికిచ్చేద్దామనేసి ఇంకా నానబెట్టాను అనమాట. ఇంకా గంట ముందే నానబెట్టాను. సో ఇంక ఇప్పుడైతే ఇంకా అన్ని వాటికి కావాల్సినవన్నీ ఇంకా కట్ చేసేసుకొని సో ఇంక ఇందులో అయితే వేసేసుకుంటాను అనమాట. సో ఇంకెక్కడైతే చూడండి ఇంకా పప్పులోకి కావాల్సిన ఇంకా ఉల్లిపాయ ఇంకా 3 టమాటాలు అయితే ఇంకా పెద్దవి తీసుకున్నాను, ఇంకా మీడియం సైజు అనమాట. సో ఇంకా 3 టమాటాలు అయితే సరిపోతాయి, ఇంకా కొంచెమే కదా, ఇంకా కొంచెమే కాస్తాను అనేసి ఇంకా పప్పు దానికి తగ్గట్టు పెట్టాను. ఇంకా 3 టమాటాలు ఇంకా 2 పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఉల్లిపాయ అయితే బారుగా అయితే కట్ చేస్తున్నాను. ఇంకా చాలామంది అయితే ఇంకా ఏ విధంగా చేస్తారు, ఇంకా కొంచెం చేసేవాళ్ళు చాలా బాగుంటుంది చూడడానికి అయితే, ఇంకా తింటే ఎంత బాగుంటుందో తెలియదు కానీ. సో ఇంకా నేను ఇంకా వంటలు అయితే చాలా అంటే చాలా నేర్చుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడిప్పుడే కాకపోతే కొంచెం పిల్లలు ఇంకా తినేవాళ్ళు అయితే ఇంకా ఏదైనా చేయొచ్చు అనమాట. మా పిల్లలు అయితే ఎట్టెట్టినా అసలు తినరు. నేనే ఇంకా బలవంతంగా తినిపిస్తూ ఉంటాను, మీరు వీడియోస్లో చూస్తూనే ఉంటారు. సో ఇంకా నేనే బలవంతంగా పెడుతూ ఉంటాను అనమాట. ఇంకా వాళ్ళకి అంతగా వాళ్ళు తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా వాళ్ళకి ఏది కావాల్సినా సరే ఇంకా చేసి పెడతాను. సో ఇంక ఈ మధ్యన అయితే ఇంకా రాని వంటలు కూడా కొంచెం నేర్చుకుంటున్నాను అనమాట ఇంక ఇప్పుడిప్పుడే. సో నార్మల్గా అయితే ఇంకా వండేస్తాను ఏ కర్రీ అయినా సరే. ఎక్కువగా మసాలాలు హెవీగా అంటే డెకరేషన్ అట్లా చేస్తారు, అంత డెకరేషన్ అయితే చేయను కర్రీకి అయితే. సో మామూలుగా సింపుల్గా అయితే ఇంకా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇంకా ఏదైనా కూరగాయలు ఏదైనా సంథింగ్ ఏదైనా అలా చేసేస్తాను అనమాట సింపుల్గా అయితే కర్రీస్. సో నార్మల్గానే వచ్చు, ఇంకా హెవీగా అయితే నేర్చుకోవాలన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అప్పుడే పిల్లలకి ఇంకా ఘాటెందుకు పెట్టడం అనేసి నేను మామూలుగానే నార్మల్గా వండేస్తూ ఉంటాను. సో ఇంక ఇక్కడైతే ఇంక ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. ఇంకా మా వారైతే ఇంకా ఈ పిల్లలు వెళ్ళిపోయినాక అయితే రెడీ అయిపోయి ఇంకా ఆయన అయితే షాప్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా నేనైతే వంట అయితే చేసుకుంటున్నాను. సో ఇక వీటి కోసం అనేసి ఇంకా పప్పుచారు అయితే కాస్తున్నాను కదా. సో పప్పుచారులోకి ఇంకా నంజుకుంటాకైతే ఇంకా ఈరోజు డిఫరెంట్గా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. మీరేమంటారు నాకైతే కామెంట్ చేయండి. సో నేర్చుకుంటున్నానని చెప్పాను కదా, సో కొంచెం ట్రై చేద్దామనేసి ఇంకా పొటాటోస్ తెచ్చాను. సో పప్పులోకి నంజుకనమాట. ఇంక ఇప్పుడైతే ఇంక ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను కదా. సో ఇంకా నిన్నైతే గోంగూర అయితే కట్ చేసుకున్నాను కదా, ఇంకా అది బాక్స్లో ఉంది, ఫ్రిడ్జ్లో ఉందన్నమాట. ఇంకా తీయాలి. ఇంకా ఇప్పుడైతే ఇంకా కరివేపాకు వాష్ చేసి కూడా పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ ఇంకా పప్పులో అయితే వేసేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటైతే. ఇంకా ఉల్లిపాయ అయితే గట్టిగా ఉన్నట్టు చితుక్కుంటే చక్కగా చూసారు కదా, దేనికి దానికి సెపరేట్ అయ్యి వచ్చేసింది. సో ఇంకా వేడి ఆల్రెడీ పప్పు నానిపోయింది కదా, ఇంకా తొందరగానే ఉడికిపోతుంది. సో ఇవన్నీ అయితే వేసేస్తున్నాను. సో ఎప్పుడు చూసినా కుక్కర్లోనే వండుతాను. ఈసారి ఇట్లా కూడా టేస్ట్ బాగుంటుంది, కాకపోతే ఉడుకుతాకే చాలా టైం పట్టేస్తుంది అనమాట. ఇంకెక్కడైతే కొంచెం 1 స్పూన్ కారము ఇంకా 1/2 స్పూన్ అయితే పసుపు అయితే వేస్తున్నాను. సో పప్పులో పసుపు ఎక్కువగానే పడుతుంది. సో పసుపు అయితే వేసేసుకుంటున్నాను. అలాగే గల్లుప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా మొత్తం అయితే చక్కగా ఉడికితే సరిపోతుంది. మొత్తం ఒక అరగంట అయితే పడుతుంది టైం అయితే మ్యాక్సిమం, ఎంత కాదన్నా సరే అరగంట పైన పడుతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. ఇంకెక్కడైతే నిన్న గోంగూర రొయ్యలు ఉండాను కదా, ఇంకా అది కొంచెం గోంగూర మిగిలితే కట్ చేసుకొని నిన్న నైటే బాక్సులు అయితే పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను కదా. సో ఇంక ఇప్పుడైతే శుభ్రంగా అయితే వాష్ చేసుకుంటాను ఒక 4-5 సార్లు అయితే. సో చూస్తానికైతే ఎక్కువగా కనిపిస్తుందేమో, కాదండి కొద్దిగా అంటే గుప్పుడు కూడా ఉండదు, పట్టుకుంటే పిడుగుల్లో పట్టుకుంటే అసలు గుప్పుడు కూడా ఉండదు అనమాట. సో అందుకనేసి చిన్న గిన్నెలు అయితే కడుగుతున్నాను. ఏంటి కొంచెం పెద్ద దాంట్లో వేసుకొని కడగొచ్చు అనుకుంటారు మీరైతే. సో సరిపోద్దండి, ఆ గోంగూరకి ఆ గిన్నెలకి అయితే సరిపోతుంది. సింకులో ఇంకా 4-5 సార్లు కడుక్కుంటాను. ఇంకా ఇసుక కానీ మురికి కానీ ఇంకా ఉంటుంది కదా. సో శుభ్రంగా అయితే కడుక్కుంటాను. ఇక్కడేమో ఇంకా లైట్ అయితే వేసేసుకొని కొంచెం చీకటిగా కనిపిస్తుంది అనేసి ఇంకా లైట్ ఆన్ చేశాను.
సో 4-5 సార్లు అయితే ఇంక ఇట్లా వాష్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కడిగేసాను కదా, ఇంకైతే పప్పులు అయితే వేసేసుకుంటాను. ఇంకా వాటర్ ఇంకా తీసేసి ఇంకా వేరే గిన్నెలు అయితే వేసుకుంటున్నాను, మంచినీళ్ళు అయితే. సో ఇంకా నీళ్ళు పడినాయని ఇంకా క్లాత్ అయితే పెట్టేశాను. ఇంకా నీళ్లు కింద అంట్లు తోని ఉన్నాయి అనమాట, ఇంకా వాటర్ మీద పడతాయి అనేసి క్లాత్ మీద అయితే వేసేసుకున్నాను. ఇంకెక్కడైతే పప్పులో కూడా వేసేసుకుంటున్నాను అనమాట. శుభ్రంగా అయితే పిండేసి ఇంకా వాటర్ లేకుండా అయితే సో పప్పులు అయితే వేసేసుకుంటున్నాను. చాలా రోజులైందండి ఇంకా గోంగూర పప్పు చేసేసి, ఇంకా అందుకనేసి ఇంకా ఆల్రెడీ ఉంది కదా అనేసి ఇంకా చేస్తున్నాను. ఇక్కడేమో ఇంకా పొటాటోస్ అయితే ఇంకా చెక్కుతున్నాను అనమాట. ఇంకా పైన అయితే తొక్కలు అయితే తీసేసుకుంటున్నాను. సో మొత్తం అంతా ఇంకా చెక్కుకున్నాకైతే మొక్కలు అయితే కట్ చేసుకుంటాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సో పొటాటోస్ అన్ని ఇంకా కట్ చేసి అదే చెక్కుకున్నాను కదా, తొక్క అంతా తీసేసుకున్నాను. ఇంక వీటిని అయితే చక్కగా అయితే కట్ చేసుకుంటాను. ఇంకా వాటర్లో శుభ్రంగా కడిగి ఇంకా వాటర్లో అయితే తీసుకొని ఇంకా వచ్చారనమాట. ఇంకా కూర్చొని అయితే కట్ చేద్దామనేసి దాని నుంచి అయితే చెక్కుతూనే ఉన్నాను. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఇంకా ఉల్లిపాయలు అవి కట్ చేసుకునేసరికి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయండి. ఇంకా కూర్చొని అయితే కట్ చేసేద్దాము. సో ఇంకా నాకైతే ఇంట్లో అయితే కట్ చేయబుద్ధి అవ్వదు. కట్ చేసినా సరే వాటి జాగ్రత్తలు కింద ఏమీ పడకుండా అయితే నేను జాగ్రత్త చేసుకుంటానమాట. సో అందుకనేసి ఇంకెక్కడైతే కూర్చొని చక్కగా కింద మీద పడకుండా అయితే నాకు ఏదైనా కట్ చేసుకుంటున్నాను. నాకు ఏదైనా కింద ఏదైనా పడితే కొంచెం చిరాగ్గా ఉంటుంది అనమాట. సో నీళ్లు కానీ ఏమైనా కానీ ఉల్లిపాయలు తొక్క కానీ పడకుండా అయితే యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా ఈ గదిలోనే. సో బయట చేద్దామంటే ఇంకా చిరాగ్గా ఉందన్నమాట, తెలిసిందేముంది. ఇంకా అందుకనేసి ఇంకేం పడకుండా కట్ చేసుకుంటాను. ఇంట్లో ఏది వాడినా సరే ఇంటి నుండి అస్సలు చేసుకోను అనమాట. సో నా మట్టుకు చెప్తున్నాను, వేరే వాళ్ళ గురించి చెప్తులేదు ఇంకెక్కడైతే. సో పొటాటోస్ అయితే ఇంకా బారుగా అయితే కట్ చేసుకుంటున్నా, పొడవుగా అయితే ఇంకా కట్ చేసుకుంటున్నాను అనమాట. సో గోంగూర పప్పులోకి అయితే నంచుకుంటాకి ఇంకా పిల్లలకైతే ఫ్రై చేసుకుని తీసుకుని వెళ్దాం అనేసి ఇంకా పొడవుగా అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇది కొత్త వంటకం అనమాట, ఎందుకంటే ట్రై చేస్తున్నాను. ఇది నేను ఎప్పుడు చేయలేదు, నేను ఎక్కడో చూశాను టీవీలోను, ఇంకా అంటే వంటలు చూశాను అనమాట. ఇంకా వంటల్లో చూసి ఇలాంటి ఫ్రైలు ఒకసారి చేద్దాం అనేసి ఇంక అనుకున్నాను, ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఇంక అట్లా ఈరోజు అయితే పప్పుసారులోకి ఇంక ఈ విధంగా ట్రై చేస్తున్నాను. చూద్దాము ఎట్లా వస్తుందో ఏంటనేది. నాకు కూడా తెలియదు, టేస్ట్ కూడా తెలియదు అనమాట. అంతవరకు నేనైతే ఇంకెట్లా అంటే ఇలా ఫ్రై చేసుకుని అయితే తినలేదు. మామూలుగా అయితే ఇంకా కర్రీలాగా లేకపోతే ఉడకబెట్టు ఫ్రై లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చి ఇంకా ఫ్రై చేసుకోవడం తాలింపు పెట్టుకొని ఆ టేస్ట్ అయితే తెలుసు, కానీ సో ఈ విధంగా అయితే టేస్ట్ అనేది తెలియదు అనమాట. ఇంకా పొటాటో ఫ్రై ఈసారి ట్రై చేద్దామనేసి ట్రై చేస్తున్నాను. సో మీలో ఎంతమంది ఇలా ఫ్రై చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమే చేసుకుంటున్నాను ఇలా పొటాటో ఫ్రై అనమాట. సో మీకు కూడా ఒకసారి చూపిస్తాను నా వంటకం ఎట్లా చేస్తున్నాను ఏంటనేది. నేను చెప్పాను కదా ఈరోజు వీడియోలోనో నిన్న వీడియోలోనో చెప్పినట్టున్నాను. నేను వంటలు అయితే ఇంకా రీసెంట్గా సో రాను వంటలు అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటున్నానని. స్వీట్స్ కానీ ఏవైనా సరే, కర్రీస్ కానీ ఎట్లాంటి ఫ్రైలు కానీ ఏవైనా ఈ మధ్య నుంచి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఒకసారి పాడైనా సరే రెండోసారి అయినా కుదిరింది కదా ఏదో రకంగా అనేసి నేను ట్రై చేస్తూ ఉన్నాను. సో ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాక ఖాళీ కదండి, ఇంకా రాను వంటలన్నీ కొంచెం చిన్న చిన్నవి అయితే నేర్చుకుంటున్నాను. మరీ అంత కాస్ట్ కాదండి, ఒక 20 రూపాయలు తెచ్చుకుంటే కూరగాయలు చక్కగా ఇట్లా ఫ్రై అయిపోతాయి. సో బయట తెచ్చుకుంటే అనమాట అసలు ఒక్కరు కూడా రావన్నమాట, రేటు కూడా అలాగే ఉంటుంది. సో బయట వెహికల్స్ అయితే సౌండ్ చూసారు కదా, మనం ఎంత జాగ్రత్త పడినా సరే ఏదో ఒక సౌండ్ అయితే యాడ్ అయిపోతూ ఉందన్నమాట. ఇంకా యూట్యూబ్లో అదే నా వీడియోలు అనమాట, నా యూట్యూబ్ వీడియోలు అనమాట. సో మెయిన్ రోడ్ కాబట్టేసి ఇంకా తప్పదు.
సో ఎంత కంట్రోల్ చేద్దామనేసి ఎంత బ్యాక్ వాయిస్ ఇచ్చినా సరే ఏదో డిస్టర్బెన్స్ అయితే ఇందులో యాడ్ అయిపోతుంది. సో ఇదనమాట. ఇంక ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను పొడవుగా అయితే. ఇంకా ఎంతసేపు అండి బాబు, ఎంతసేపు కట్ చేస్తారు మీరు అనుకుంటారా? అవునండి బాబు, చెయ్యొద్దా, అవి సన్నగా బారుగా రావాలన్నమాట. ఇంక అందుకనేసి స్లోగా అయితే కట్ చేసుకుంటున్నాను. పొద్దున ఇంకా కూరగాయలకి వెళ్ళినప్పుడు బంగాళదుంపలు అయితే తీసుకుని వచ్చాను కదా, ఇంకా కూరగాయల మార్కెట్లో మా వారు చూసి ఇంకా కర్రీ చేస్తాను అనుకున్నారనమాట. సో వచ్చినాకైతే ఏంటి అంటాడేమో, స్కూల్ దగ్గరే ఆయన చూసేది ఇంకా డైరెక్ట్గా. ఇంకా ఆయన వచ్చేసరికి అయితే నేను వంట అంతా ప్రిపేర్ చేసుకొని క్యారేజ్ కూడా సర్దేసుకుంటాను. సో ఇంకా ఆయన వచ్చేసరికి ఇంకా ఇద్దరు వెళ్ళేసి ఇంకా పిల్లలకైతే ఇంకా అన్నం పెడతామన్నమాట. ఇంకా అప్పుడే చూస్తాడు, ఏంటి అంటాడేమో, ఏంటి వంటకాలు కొత్తగా ట్రై చేస్తున్నావు ఏంటిది అంటాడనమాట. సో అంటే ఎప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు కొత్తగా చేస్తున్నానంటే డెఫినెట్గా ఆయననే కాదు ఎవరైనా అంటారు కదా. సో ఆ మాదిరిగా అయితే చెప్పాను నేను ఇప్పుడైతే. సో దీనికి పెద్ద విషయం ఏమీ లేదు. ఇంక ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను కదా. ఏంటండి ఎంతసేపు కట్ చేస్తున్నారు అంటారా? ఏం చేద్దామండి, అవి కటింగ్ అవ్వద్దా, అందులో చాక్ అయితే నేను పొద్దున పెట్టలేదు. సో పిల్లలు అయితే తీస్తూ ఉన్నారనమాట, అందుకనేసి నేను పొద్దున పెట్టకుండా ఉంచినాను. ఇంకా ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాను. అలా అయితే చక్కగా ఫ్రై చేద్దాం అనేసి ఇంకా బంగాళదుంపలు చూసారు ఇంకా ఏ విధంగా అయితే కట్ చేశాను. ఇంకా ఈ విధంగా అయితే కట్ చేశాను అనమాట. సో ఇంకా లాస్ట్లో అయితే ఇంకా చారు అది కంప్లీట్ అయిపోయినాకైతే ఇంకా ఫ్రై అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇంక ఇప్పుడు కట్ చేసుకున్నాను కదా, ఇంక ఇవి అయితే హాట్ వాటర్లో అయితే వేడి నీళ్ళు అయితే వేసేసుకోవాలి. సో ఇంకా వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టాను, కొన్ని వేడి నీళ్ళు అయితే ఇంక పెట్టేశాను. వేడి నీళ్ళు పెట్టాను కదా, ఇంకా అందులో గోరువెచ్చగా అయితే కాసుకోవాలి. ఇంకా కట్ చేసుకున్న బంగాళదుంపల ముక్కలు అయితే ఇంకా బాగా కట్ చేశాను కదా, ఇంకా వేడి నీళ్ళు అయితే వేసేసుకుంటున్నాను. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడము, ఎట్లా వస్తుందో ఏంటనేది. ఆల్రెడీ ఇంకా రెండోసారి ఎన్నిసార్లు చెప్తారండి బాబు అంటారా? సో ఇంకా ఏం చేద్దామండి, చేసిందల్లా చూపించాలి, ఇంకా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అనేసి నేను చేస్తున్నాను. సో ఇంకా వేడి నీళ్ళు వేసేసినాకైతే ఒక 10 నిమిషాలు అయితే ఇంకా అట్లా మూత పెట్టేసి ఇంకా ఉంచేసుకుంటాను. ఇంకా తర్వాత అయితే ఇంకా ఏం చేస్తాను ఏంటనేది వీటిని తీసి చూపిస్తాను నెక్స్ట్ అయితే. ఇంక ఇప్పుడైతే పప్పు ఉడుకుతూ ఉందనమాట. ఇంకా పొయ్యి మీద అయితే ఇంకా దీని మీద అయితే మూత అయితే పెట్టేసుకుంటాను. సో ఒక 10 నిమిషాలు అనమాట. ఇంకా 10 నిమిషాలు అయితే ఇంక ఈ విధంగా అయితే చూద్దాము. ఇంకా కొంచెం గోరువెచ్చగానే ఉన్నాయి అయినా సరే ఇంకా తీసేసుకొని ప్లేట్లు అయితే వేసేసుకుంటాను. సో ఇప్పుడైతే ఇంకా ఇంట్లో పని అయితే ఇంకా చేసుకోవాలి. ఇంక ఫస్ట్ టైం అనమాట ఇంక ఇది చేయడం అనమాట. ఇంకా వాటర్ అనేది మ్యాక్సిమం ఉండకూడదు వాటిలో. నేనేంటంటే ఇంకా హోల్ ఉన్న దాంట్లో అయితే ఇంకా ఇవి బంగాళదుంపలు అనేవి వేసేసుకుంటున్నాను. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి కదా, సో ఎలాగో హోల్ ఉన్న దాంట్లో వేసుకుంటే నీళ్ళు కూడా దిగేస్తాయి అనేసి, అదే ఉండవో కారిపోతూ ఉంటాయి. ఇంకా ఇది తీసుకెళ్ళి దాని మీద పెట్టేసుకుంటాను. నీళ్ళు ఏమైనా ఉంటాయి ఇంకా అందులో పడతాయి. సో ఒక 10 నిమిషాలు ఇంక ఇవి కూడా నీళ్ళు వాష్ చేసుకున్నాకైతే ఇంకా తర్వాత అయితే ఫ్రై చేసుకుంటాను. సో ఇంక ఇప్పుడైతే ఇంకా మొత్తం అన్నీ ఒక చేత్తో చేసుకుంటుంటే ఇంకొచ్చి మొత్తం అన్నీ అసలు పడట్లేదు అనుకుంటున్నాను, క్లారిటీ అయితే లేదని అనుకుంటున్నాను నేనైతే. మీకు ఎలాగుందో నాకైతే కామెంట్ చెప్పండి కామెంట్లో. సో ఇప్పుడైతే ఇంకా నీళ్ళు దిగేలాగైతే ఒక 10 నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే పప్పు అయితే ఏమైందో ఒకసారి చూసేద్దాము. వావ్, ఇంకా సగం అయితే ఉడికిపోయింది అనమాట. సో ఇంకా బాగా రుబ్బుకోవాలి. ఇంకొక 5 to 6 మినిట్స్ అయితే ఇంకా ఉడికిస్తాను. ఉడికించినాకైతే ఇంకా పప్పు అంతా రుబ్బేసుకొని అది సారంతా ఒక దాంట్లో అయితే తీసేసుకొని ఇంకా పప్పు అయితే రుబ్బేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇంకా 5 to 6 మినిట్స్ అయితే పప్పు అంతా మెత్తగా అయితే చేసుకున్నాను. పప్పు గుర్తు ఇంకా రసం కూడా పక్కకు చేసి అదే డిఫరెంట్ అదే వేరేగా చేసేసి మొత్తం ఇప్పుడు కలిపేసాను. ఇంకా పప్పుసారి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ అయితే గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా రోజులంటే ఇంకా ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను వంట అయితే. ఇంకా చెప్పాను కదా, ఈసారి అయితే కుక్కర్లో కాకుండా ఇలా చేస్తున్నాను పప్పు అయితే. సో టేస్ట్ అయితే ఇంకా అద్దర కొట్టేద్దనమాట. ఇంకా గోంగూర పప్పులోకి పొటాటో చిప్స్ అనమాట. చిప్స్ అంటారో ఏమంటారో తెలియదు, వీటికి ఒక పేరు ఉందండి, ఆ పేరు అయితే అసలు నాకు తెలీదు. సో నేనైతే ఇంకా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, ఒక ఎడత అయితే వేసేస్తాను అనమాట. ఫస్ట్ ఇది ఈ విధంగా అయితే ఫ్రై అవుతున్నాయి. ఇందులో ఏమీ వేయలేదండి. ఇంకా వేడి నీళ్ళు వేసినప్పుడు కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను అంతే. సో ఒక నూనె వేగినాకైతే ఇంకా ఫైనల్లీ ఇంక ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాక ఈ విధంగా అయితే వచ్చినాయి అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటాయి అసలు, చారులో కానీ ఎందులోకి నంజుకుంటా కానీ అద్దర కొట్టేస్తాయి అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ఫస్ట్ టైం అయినా నాకు కొంచెం పర్వాలేదు, బాగానే వచ్చినాయి. ఇంక ఇప్పుడైతే పిల్లలకి క్యారేజ్ అయితే సర్దేసుకున్నాను. ఇంకా హాయ్ చెప్పండి. పడిపోద్ది. ఏ జిప్ కావాలి నీకు? అది డాడీ అర్థం పోయిందంటే బ్యాగ్ లో పెడతా కుదరదు. ఇంక ఈవినింగ్ పిల్లలు అయితే ఇంకా వచ్చేసారు కదా, ఇంకా వాళ్ళకి స్నాక్స్ కింద అయితే ఇంకా పులిహోర అయితే ఉంది. ఇంక ఇప్పుడైతే వాళ్ళకి తినిపించేస్తాను ఇంకా బయట అయితే. సో ఇంకా మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ ఇదనమాట. ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చినాకైతే ఇంకా ఒక క్లిప్ తీద్దామనేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా రాగానే ఇంకా బ్యాగ్స్ అయితే ఇంకా ఇక్కడ పెట్టేస్తారనమాట. ఇంకా హోంవర్క్ ఈవినింగ్ ఇంకా అక్కడే కదా ఇంకా రాసుకునేది. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే ఇంకా ఇదైతే పెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎట్లా ఉందో, పొటాటో ఫ్రై కంపల్సరీగా ఎలా ఉందో కామెంట్లో నాకు చెప్పండి.